పెద్దలు మండల అధ్యక్షుడైనటువంటి సురేష్ నాయుడు గారికి, అలాగే జీబీడీఎం ప్రెసిడెంట్ టీపీ సుల్తానమ్మ గారికి, అలాగే మండల ఉపాధ్యక్షుడైనటువంటి గురుమేరేష్ గారికి, అలాగే సొసైటీ చైర్మన్ అయినటువంటి అల్లూరి వెంకటపతిరాజు గారికి, మాజీ ఎంపీటీసీ అయినటువంటి చౌదరి సిద్ధని గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలకి, అలాగే నాతోటి నాయకులైనటువంటి మూకన్న, గిరి, కొట్టయ్య, ఇక్కడ వచ్చినటువంటి లింగేష్, ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఒక వారం ముందర దూరదృష్టితో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో మనకు క్రైసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆర్థిక సంక్షోభం రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు ముందే హింట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మీరందరూ తెలుసు, మన మహానాడికి ఇన్నేళ్ళు మహానాడికి పోయినా కూడా కొద్దిమంది లీడర్స్, కొద్దిమంది మాత్రమే అక్కడికి వెళ్ళి అక్కడ విశేషాలను తెలుసుకొని ఒక 2 రోజులే ఉండేసి మళ్ళీ వచ్చేసి. కానీ మనకు ఇప్పుడు గొప్ప అవకాశం ఏంటంటే, మనం అందరూ అక్కడ మహానాడికి వెళ్ళి చూడలేని పరిస్థితి. ఇది మనకు వచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, మనమందరం మన ఊర్లలోనే మన ఇంటి దగ్గరే మహానాడు కార్యక్రమాన్ని చేసుకునే అవకాశం వచ్చింది. ఇది ఎప్పటికీ రాదని నేను అనుకుంటున్నాను. దీని అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మన కృష్ణావధూత ఆశ్రమంలో 27, 28 తారీఖులో గురువారం మనం మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో అక్కడ చెప్తుంటే నాయకులు, మనం ఇక్కడ ఆన్లైన్ ద్వారా LED స్క్రీన్స్ ద్వారా మనం దాన్ని వీక్షిస్తాం. అక్కడ నాయకులు చెప్పే విషయాలు, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ గారు కొన్ని తీర్మానాలు చేయబోతున్నారు. ఆ తీర్మానాలు ఏంటి, మనం ఈ 3 ఏళ్లలో 2 ఏళ్లలో మనం చేసినటువంటి కృషి ఏంటి, ఈ 2 ఏళ్లలో మనం తెచ్చిన పెట్టుబడులు ఏంటి, మనం ఏం చేశామనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నెక్స్ట్ 3 ఏళ్ళకి మనం ఎలా ఉండాలి, మన కార్యకర్తలు ఎలా పనిచేయాలి, ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి, జగన్ లాంటి పరిపాలన నుంచి మనం విముక్తి పొందిన ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద లీడర్స్ అక్కడి నుంచి మనకు వర్చువల్ విధానంలో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం దాన్ని వీక్షించి మనం రేపొద్దున ఎలా ఉండాలి, ఎలా మనం నడుచుకోవాలి, సొసైటీ లాంటి మన బూత్ ఇన్ఛార్జ్ ఎంత కష్టపడాలి, మనం రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏది సర్పంచ్ ఎలక్షన్ సెప్టెంబర్, అక్టోబర్లో రాబోతున్నాయి, దాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి, మన పద్ధతులు ఎలా ఉండాలనే విషయాన్ని క్షుణ్ణంగా చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామే ఇది మహానాడు. ఇది మీ అందరూ తెలుసు, ఇక్కడ 3 క్లస్టర్స్లో అడివెప్పగోడు క్లస్టర్ హాల్వీలో పెట్టుకుంటున్నారు, వేరే మన ఈరన్న గారి క్లస్టర్లో ఉరుకుందలో పెట్టుకుంటున్నారు, మన వెంకటపతిరాజు గారి క్లస్టర్లో మనం ఇక్కడ కృష్ణావధూత ఆశ్రమంలో పెట్టుకుంటున్నాం. ఈ విషయం మీరు గమనించి, మీరు 27వ తారీఖు 28వ తారీఖు మీరు ఎంత పనులు ఉన్నా కానీ, అందరి పనులు ఉన్నాయి, చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాయి అందరికీ. కానీ ఆ రోజు అది మన పెళ్ళికి ఎలా వెళ్తాము అన్ని పనులు వదిలిపెట్టుకొని ఒక పండగ వాతావరణంలో మన మహానాడు నిర్వహించుకోవాలని పిలుపునిస్తున్నాం. ఆ రోజు మీరు 8:30, 9 కంతా అక్కడ కృష్ణావధూత ఆశ్రమంకి రావడం. మీరు ప్రతి ఒక్కరు అన్నగారు చెప్తారు, ప్రతి ఒక్కరు కండువా ప్లస్ మన పసుపు చొక్క, ఒక ID కార్డు వేసుకొని ఖచ్చితంగా 9 గంటల అక్కడ ఉంటే, అక్కడ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడం, జెండా ఆవిష్కరణ, తర్వాత వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి గారు మనకు సందేశం ఇవ్వడం, ప్రతి ఒక్కటి అక్కడ నుంచి జరుగుతుంది. మనం 9 గంటలకి అక్కడికి వెళ్తే అక్కడ టిఫిన్ కార్యక్రమాల దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనకు స్నాక్స్ విధానంలో అన్నీ ఏర్పాటు చేస్తారు. ఇది మనకు గొప్ప అవకాశం. మీ అందరూ తెలుసు, నేను కూడా చాలా రేర్గా అప్పుడప్పుడు పోయేటోని. మంచి అవకాశం ఏంటంటే, కొంతమంది లీడర్లు మాత్రమే ఎక్కడికో మహానాడికి కొన్ని లక్షలు, వేలు డబ్బులు పోసి అక్కడికి వెళ్ళి, కొన్ని ఇక్కడ ఉంటే మనం ఎక్కడో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నాం LED స్క్రీన్స్ ద్వారా చూస్తున్నాం. ఇది మనకు ఒక అవకాశం ఏంటంటే, మన ఊళ్ళలోనే చాలామందికి ఇది పెద్ద గొప్ప అవకాశం ఏంటంటే, ఒక పండగ వాతావరణం ఊళ్ళో ఏం జరుగుతుందంటే, అక్కడ ఆశ్రమంలో తాతల మీటింగ్ ఎట్లా జరుగుతుందంటే అక్కడ మహానాడు జరుగుతుంది. ఇది మనం చెప్పుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఇది మనం ఒకరితో పాటు 10 మందిని గ్యాదర్ చేసి ఖచ్చితంగా కౌతాలం మండలంలో
ఇక్కడ కర్నూలు డిస్టిక్లో కౌతాల మండలం జబర్దస్త్ చేసినారు ఒక మహానాడు అనిపించుకునే విధంగా మనందరం కోఆపరేషన్గా ఒక్కొక్కరు ఒక నలుగురిని గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరు నాయకులు కాదు, ప్రతి ఒక్కరు సేవకులుగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం, వాళ్ళు కూర్చోబెట్టడం, వాళ్ళు మంచి చెడ్డలు చూడడం, ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి ఊళ్ళో చెప్పడం, ఇవన్నీ చేయాలని నేను కోరుకుంటూ ఈ మహానాడు మనం చేస్తే నెక్స్ట్ కొన్ని రోజులు గుర్తుండిపోయే విధంగా మన పెద్ద ఆయన ఉలియన్న గారికి, మన సురేష్ నాయుడు గారికి, మన లీడర్లకి ఇదొక అనుభూతి ఆ ఏరియాలో కౌతాల మండలంలో చేశారు అనే విధంగా మనం నిరూపించుకుంటామని, దీనికి మీ అందరి కోఆపరేషన్ ఉంటుందని క్లస్టర్ ఇన్ఛార్జ్, గ్రోత్ ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ